రాఘవేంద్రరావు తన 100వ చిత్రం గంగోత్రి అల్లు అర్జున్తో తీయడానికి సిద్ధమయ్యారు. అల్లు అర్జున్కు గంగోత్రి మొదటి చిత్రం. ఈ చిత్రం కోసం తండ్రి అల్లు అరవింద్ అల్లు అర్జున్ బొంబాయిలో ఉన్న ప్రముఖ యాక్టింగ్ స్కూల్ కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో చేర్పించారు. 2 ఏళ్ల యాక్టింగ్లో శిక్షణ పొంది హైదరాబాద్ వచ్చాడు అల్లు అర్జున్. గంగోత్రి చేస్తున్నంతసేపు అల్లు అర్జున్కి ఏ కష్టము లేకుండా అన్నీ హాయిగా జరిగిపోయింది. షూటింగ్ అంటే ఇంత సరదాగా సింపుల్గా ఉందేంటి అని తండ్రిని అడిగితే, షూటింగ్ అంటే ఇంతేరా, ఇది రాఘవేంద్రరావు 100th ఫిలిం, దీని హిట్ అతనే చూసుకుంటాడు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పారు. గంగోత్రి పూర్తయి రిలీజ్ అయ్యి పెద్ద ఫ్లాప్ అయ్యింది. అల్లు అర్జున్ తన 2వ చిత్రం దిల్ రాజ్ అనే ఒక కొత్త నిర్మాతతో సైన్ చేశాడు. ఆ చిత్రానికి డైరెక్టర్ కూడా కొత్తవాడే, సుకుమార్. అందరూ కొత్తవాళ్లే కదా అని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అల్లు అర్జున్. కాలేజ్ బయట షూటింగ్ ప్లాన్ చేశాడు సుకుమార్. డైరెక్టర్ టేక్ యాక్షన్ చెప్పడం, అల్లు అర్జున్ డైలాగ్ చెప్పడం, కట్ కట్ డైరెక్టర్ అరుపు, 1 మోర్, మళ్ళీ టేక్ యాక్షన్, కట్ కట్, ఇలా సుకుమార్ అరుస్తూనే ఉన్నాడు. 10 టేక్లు అయ్యాయి. ఆ షాట్ ఓకే కావడం లేదు. అప్పుడు కానీ అల్లు అర్జున్కి అర్థం కాలేదు. రాఘవేంద్రరావు తనతో గంగోత్రి చుట్టి పారేశారని, అసలు సినిమా ఇప్పుడు మొదలైందని. అల్లు అర్జున్ ఎంత కష్టపడి డైలాగ్ చెప్పినా మళ్ళీ మళ్ళీ వన్స్ మోర్ చెప్తూనే ఉన్నాడు డైరెక్టర్ సుకుమార్. ఇక ఏం చెయ్యాలో తెలియని బన్నీ రేపు ఈ సీన్ తీద్దామండి అనేసి ఇంటికి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాడు. అసలు ఒక క్యారెక్టర్కి జీవం పోయడం, అందులో పరాకాయ ప్రవేశం చేయడం ఎంత కష్టం అనే నిజం అల్లు అర్జున్కి ఆ రోజే తెలిసింది. మొత్తానికి తర్వాత రోజు 24 టేక్లు అయ్యాక ఆ షాట్ ఓకే అయ్యింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు బన్నీ. కానీ ఆ రోజు నుండి అల్లు అర్జున్ పట్టుదల బాగా పెరిగింది. అతని కష్టమంతా ఆర్యాలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ విషయాన్ని మామయ్య చిరంజీవికి చెప్తే, నాకు ఇలాగే అయ్యింది, బాలచంద్ర గారు నాతో 42 టేక్లు 2 రోజులు తీశారు, కొడతారేమో అని భయపడ్డా, నువ్వు నాకన్నా బాగా చేశావని రజనీకాంత్ అన్నాకే నేను ఊపిరి పీల్చుకున్నా అని ఆయన అన్నారంట.